చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ అయిన రెడ్ మహల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. సో ఈ మహల్ దగ్గర చాలా షూటింగ్స్ అయితే జరిగాయి. అలాగే ఒకసారి టూరిస్టులు కూడా ఎక్కడి నుండో కాకుండా చాలామంది అయితే వచ్చి ఇక్కడైతే విజిట్ చేసేవారంట. సో ఈ ప్లేస్ ఎక్కడో కాదండి, మన హైదరాబాద్లోని పంజాగుట్ట దగ్గర నుండి ఇరుమాంజిల్ మెట్రోకి వెళ్తుంటే ఇరుమాంజిల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. ఫస్ట్ మనమైతే ఇరుమాంజిల్ మెట్రో క్రాస్ అవ్వగానే ఇక్కడ యూటర్న్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ యూటర్న్ తీసుకొని ఫస్ట్ లెఫ్ట్ అయితే తీసుకోవాలి. సో కొంచెం లోపలికి వెళ్తుంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని పెద్ద మెయిన్ గేట్ అయితే కనిపిస్తుంది కదా, సో దీని ద్వారా మనం అయితే లోపలికి వెళ్ళాలి. అలా కొంచెం ముంగడికి వెళ్ళగానే మనం అయితే లెఫ్ట్ తీసుకుంటే మనకైతే ఈ ఎర్ర మహల్ అయితే కనిపిస్తుంది. సో చాలా వరకు అయితే ఇక్కడ చూడండి, ఇక్కడికి రాగానే ముఖ్యంగా మనకైతే ఈ మహల్ ఇంత పెద్ద ఇక్కడి నుంచి మొదలై అక్కడ వరకు అయితే కనిపిస్తుంది కదా. ఇది మొత్తం ఒకటే మహల్, దీనినే ఎర్ర మహల్ అంటారు. సో స్టెప్స్ ఎక్కి అసలు ఎలా ఉందో మొత్తం దగ్గర నుండి చూద్దాం. నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ స్టెప్స్ ఎక్కి లోపలికి అయితే దగ్గరుండి చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూస్తున్నారు కదా, దీనినే రెడ్ మహల్ అంటారు. ఈ మహల్కి దాదాపు 154 సంవత్సరాల క్రితం అంటే 1870లో నవాబ్ కాలంలో నిర్మించారంట. సో ఈ ప్లేస్ ఇప్పుడైతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది మొత్తం. సో మన హైదరాబాద్లో ఇంత పెద్ద మహల్ని చూడడం నేనైతే ఇదే ఫస్ట్ టైము. మీకేమైనా తెలిస్తే ప్లేసెస్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా, వస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం ఎర్ర రాళ్ళు అయితే కనిపిస్తున్నాయి కదా. అయితే ఇక్కడ ఎందుకున్నాయంటే పూర్వం ఈ మహల్ని కట్టడానికి మొత్తం రెస్టారెంట్స్ అయితే యూజ్ చేశారంట. అందువల్ల దీనికి రెడ్ మహల్ అని పేరు వచ్చిందంట. దాదాపు 150 రూమ్స్ అయితే ఇందులో ఉండి అన్ని వసతులు కలిగి ఉండేవంట. ఇప్పుడైతే ఈ ప్లేస్కి చాలామంది అయితే వచ్చి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఫొటోస్ మాత్రం చాలా అద్భుతంగా వస్తున్నాయి అండ్ వీడియోస్ కూడా మస్తు వస్తున్నాయి. లొకేషన్ మాత్రం నాకైతే సూపర్గా నచ్చింది. ఒక్కసారి చూడండి, నేను లైవ్లో చూస్తున్నా కాబట్టి నాకైతే బాగా నచ్చింది. అండ్ చాలా రోజుల క్రితం ఇక్కడైతే దొంగలు కూడా పడ్డి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వెల్డింగ్స్ అయితే ఎరగొట్టారు. సో అప్పుడప్పుడు పోలీసులు కూడా చెక్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి. సో దీని గురించి మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ బ్లాగ్ చేయాలో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా, బాయ్.